అయిపోయాక కూడా ఒకసారి తీస్తే అప్పుడు చెప్తా, ఓకేనా? అట్లా చూస్తే అటు వస్తాం. లారీ కాదు, బస్సు కాదు. నేను కరెక్ట్ అన్న సార్, నువ్వు వెంట వేరుంటది ఒకసారి మధ్యలో. గాయస్ ఈరోజు వచ్చేసి మేము సెకండ్ షోకి వెళ్తున్నాం అన్నమాట. అది ఏ మూవీ అంటే సస్పెన్స్ టండెల్ మూవీకి పోతున్నాం గాయస్ మేము ఈరోజు. నేనైతే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. మన ఆ సాంగ్స్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ వచ్చేసి తర్వాత మాట్లాడతా గాయస్. అసలు ఇప్పుడు ఏమి వినిపిస్తలేదు. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మేము ఓకే నేను బ్లాగ్ ఇస్తున్నావు కన్నా ఫోన్ మధ్యలో పెట్టుకున్నా, ఎందుకంటే కెమెరా కార్నర్ ఉంది కదా. గాయస్ ఇటు సైడ్ మస్తు మంది దొంగలు ఉంటారు గాయస్, అందుకే అసలు బ్లాగ్ తీయాలంటే ఫోన్ బయటికి పెట్టాలనిపిస్తలేదు. ఇక్కడ వచ్చేసి మనం దిల్సుఖ్ నగర్ వెళ్తున్నాం అనమాట, కోనాక్ థియేటర్కి. చాలా అంటే చాలా హ్యాపీగా, ఊకకి ఇదే చాలా హ్యాపీగా ఉంటుంది, ఊకకి ఇదే అంటే అని అనుకోకండి గాయస్. నాకు అసలు బ్లాగ్ అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది సిరి లిప్ కేఫ్ అని ఉంది కదా, దాంట్లోనే మొన్న నా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. మేము లాస్ట్ టైం వెళ్ళింది ఈ థియేటర్కి వెళ్ళామన్నమాట చూడడానికి. ఇది ఓమ్ని దగ్గర ఉంటుంది, కొత్తపేట దగ్గర. మహాలక్ష్మి అక్కడది మహాలక్ష్మి థియేటర్. సో అలా వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి టైం 10:56 అవుతుంది గాయస్. 9 షో వచ్చేసి 9:15 ఉంది. ఇప్పుడు నేను ఫోన్ లోపల పెట్టా గాయస్, ఎవరన్నా పోయేటప్పుడు గుంజుకొని వేరే వీడియో కెమెరాలు కూడా చక్కగా ఉండవు మళ్ళీ అట్లనే, ఓకేనా గాయస్? నేను కాలేజ్కి వెళ్ళడానికి నా దగ్గర బ్యాగ్ లేదు గాయస్, అందుకనేసి మేము దిల్సుఖ్ నగర్లో అట్లా ఒక బ్యాగ్ తీసేసుకొని మూవీకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే మేము వచ్చేసరికి ఆల్రెడీ 12 అయిపోతుంది. మనకి దిల్సుఖ్ నగర్లో అయితే పుష్కలంగా ఉంటాయి గాయస్ బ్యాగులు అయితే, అందుకని ఇక్కడే ఒకటి కొనేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే మేము వచ్చేసరికి మళ్ళీ 12 o'clock అయిపోతుంది కదా, అట్లా అనేసి. చూడండి ఆపు ఏడనో ఒక దగ్గర లోపలికి అయితే వచ్చేస్తాం. వాచ్మెన్ దగ్గర అడుగుతే అయిపోతుంది. గీ బెత్తరమా పంతునాట ఇప్పుడైతే ఇంటర్వ్యూలు అయిందన్నమాట. బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలు అనమాట. కొంచెం మాట్లాడితే ఏమవుతుంది అంతా మంది చూస్తే ఏమవుతుంది మొత్తం మంది కోసం పుట్టినట్టున్నాడు గాయస్. ఉండదులే బొంగుల పేరు. అంటే నార్మల్గా ఫస్ట్ పాప్కార్న్ అండ్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం అనమాట. అందరు కొంచెం విచిత్రంగా చూస్తున్నారు, అందుకనే బ్లాగ్ చేయట్లేదు. గైస్ మూవీ అయితే ఇప్పుడు అయిపోయింది అన్నమాట. టైం వచ్చేసి 12 అవుతుంది. జాగ్రత్త ఉండాలి, గట్టిగా పట్టుకుంటా ఫోన్. కానీ యాక్చువల్గా ఏంటంటే చూడొచ్చు మూవీ, కానీ రివ్యూ ఇంటికి వెళ్ళి నాకు ఇస్తా గాయస్. ఇక్కడ ఏమి వినిపిస్తలేదు. ఇక్కడ మా నాగోల్ సైడ్ అయితే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, అందుకే వీడియో అయితే ఓపెన్ చేశాను గాయస్. చూడొచ్చు, సాయి పల్లవి ఫ్యాన్స్ చూడొచ్చు, నాగ చైతన్య ఫ్యాన్స్ చూడొచ్చు. ఆ ఒక్క పాట కోసం అయితే మూవీ అయితే చూడొచ్చు గాయస్. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ నాకు ఏ సీన్ ఎక్కువ నచ్చిందంటే వాళ్ళు పాకిస్తాన్ జైలుకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వినండి, ఆగస్ట్ 15కి సైడ్ నుంచి పోనీ వెనకాల బస్సు వస్తుంది. యాక్చువల్ ఏంటంటే ఆగస్ట్ 15th రోజు లారీ కాదు, బస్సు కాదు,
పాకిస్తాన్ వాళ్ళు నార్మల్గా అది స్వాన్స్ ఎక్సెట్రా చేస్తుంటే అప్పుడు ఆ బాబు పోయి అక్కడ మన ఫ్లాగ్ పెడతాడు. అది వేరే లెవెల్ గాయస్. అసలు నాకు ఎట్లా అంటే దూస్ బాంబ్స్ వచ్చినాయి అట్లా. నేను కరెక్ట్ అన్న సరే నువ్వు వెంటర్ కాకసారి మధ్యలో నేను కరెక్ట్ అన్న సరే నువ్వు వేరుంటది మధ్యలో అట్లా ఏం గైస్ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఫస్ట్ సీన్లో కొంచెం నాకు ఎందుకో చూడాలని ఇంట్రెస్ట్ రాలే. తర్వాత సాంగ్ వచ్చినాక అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఏం చెప్తావు ఈ ఓవరాక్షన్ చేయాలి సగ చెప్పు. అట్లా చూస్తే అటు వస్తాం. పెద్ద ఓవరాక్షన్ క్యాండిడేట్. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేదు నేను ఇంటి వెనక కూడా ఒకసారి తీసి అప్పుడు చెప్పి గాయస్ మేమైతే ఆఫ్ చేయరాదు కన్నా ఒక్క నిమిషం. గైస్ ఇంటికైతే వచ్చేసాం గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.